బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం. చతుర్థ స్కంధము. ఘట్టములు 1 ఉపోద్ఘాతము, 2 స్వయంభువు వంశ విస్తారము, 3 కర్దమ ప్రజాపతి వంశాభివృద్ధి, 4 దక్ష ప్రజాపతి వంశ విస్తారము, 5 ఈశ్వర దక్షుల విరోధము. శ్రీ విలసిత ధరణీతనయా వదన సరోజ వాసరాధిప సితరాజీవ దళనయన నిఖిల ధరావరనుత సుగుణధామ రాఘవ రామ. శ్రీమహాలక్ష్మీ తేజరూపి, ఓర్పుకు మారుపేరైన భూదేవి పుత్రిక అయిన సీతదేవి మోము అనే పద్మాన్ని ప్రకాశింపజేసే దినకరుని వంటివాడు, తెల్ల తామర పూరేకుల వంటి కన్నులు గలవాడు, సమస్తమైన రాజులు అందరిచేత స్తుతింపబడే సుగుణాలతో అలరారేవాడు అయినట్టి ఓ రఘువంశపు శ్రీరామ, నీకు వందనములు. మహనీయ గుణగరిష్ఠులకు అమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండిట్లనియే. గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూతమహర్షి ఇలా అన్నాడు. సుఖమహర్షి ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజుతో ఇలా అన్నాడు. జననాథ విను విదురునకును మైత్రేయమునినాథ చంద్రుడిట్లనియే మరల స్వయంభువున కర్తి శతరూపవలనను కూదులు మూరాకూతి దేవహూతి ప్రసూతులు నొనర ప్రియవ్రతోత్తానపాదులునను తనయయుగము జనించిరందగ్ర సంభవయైన యాకూతుని సుమహిత భ్రాతృమతిని తనకు సంతాన విస్తరార్థంబుగాగా పుత్రికా ధర్మముందియా పువ్వుబోడి ప్రకటమూర్తి రుచి ప్రజాపతికి నిచే మనువు ముదముంది శతరూప అనుమతింప. చతుర్థ స్కంధము. స్వయంభువు వంశ విస్తారము. రాజా విను. విదురునితో మైత్రేయ మునీశ్వరుడు మళ్ళీ ఇలా అన్నాడు. స్వయంభువ మనువునకు శతరూప అనే భార్య వల్ల ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు జన్మించారు. వారిలో పెద్దదైన ఆకూతిని మనువు పుత్రికాధర్మాన్ని ఆశ్రయించి రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేశాడు. ఆకూతికి సోదరులు ఉన్నప్పటికీ తన సంతానం విస్తరిల్లట్ కోసం స్వయంభువ మనువు పుత్రికాధర్మాన్ని పాటించాడు. అందుకు మనువు భార్య శతరూప ఆనందంతో అంగీకరించింది. అట్లు వివాహంబైన రుచి ప్రజాపతి బ్రహ్మవర్చస్వియు పరిపూర్ణ గుణుండును కావున చిత్తైకాగ్రతం చేసి ఆకూతియందు శ్రీ విష్ణుండు యజ్ఞరూపధరుండగు పురుషుండుగను జగదీశ్వరియగు ఆదిలక్ష్మి మహాత్మునకు నిత్యానపాయినిగావున తదంశంబున దక్షిణయను కన్యకారత్నంబుగను మిథునంబు సంభవించే. అందు స్వయంభువుండు సంతుష్టాంతరంగుండగుచు పుత్రికాపుత్రుండును వితత తేజోధనుండును శ్రీ విష్ణుమూర్తి రూపుండును అగు యజ్ఞుని తన గృహంబునకు తెచ్చియునిచే. రుచియు
కామగమనయైన దక్షిణయను కన్యకాలలామంబును తన యొద్దన నిలిపే. అంత సకల మంత్రాధిదేవతయగు శ్రీ యజ్ఞుండు తను పతికంగోరడు దక్షిణయను కన్యకం పరిణయంబయ్యే. వారలాది మిథునంబుగావున అది నిషిద్ధంబు కాకుండెనని చెప్పి మైత్రేయుండు వెండియూనిట్లనియే. ఆ విధంగా పెండ్లాడిన రుచి ప్రజాపతి బ్రహ్మతేజస్సు కలవాడు, సద్గుణ సంపన్నుడు, మనస్సును భగవంతుని అందే లగ్నం చేసినవాడు కనుక అతనికి ఆకూతియందు శ్రీమహావిష్ణువు యజ్ఞుడు అనే పుత్రుడుగా, లోకేశ్వరి అయిన ఆదిలక్ష్మీ విష్ణువును ఎప్పుడూ విడిచి ఉండదు కనుక తన అంశతో దక్షిణ అనే కన్యకగా జన్మించారు. స్వయంభువుడు ఎంతో సంతోషించి తన కూతురి కుమారుడు, అత్యంత తేజోవంతుడు, శ్రీవిష్ణుదేవుని అవతారము అయిన యజ్ఞుని తన ఇంటికి తెచ్చుకున్నాడు. రుచి ప్రజాపతి కామగమన అయిన దక్షిణను తన దగ్గరనే ఉంచుకున్నాడు. తరువాత సకల మంత్రాలకు అధిదేవత అయిన యజ్ఞుడు తనను భర్తగా కోరిన దక్షిణను చేపట్టాడు. వారిద్దరూ ఆదిదంపతులు కనుక ఆ అన్నా చెల్లెళ్ల వివాహం లోక విరుద్ధం కాలేదు అని చెప్పి మైత్రేయుడు మళ్లీ ఇలా అన్నాడు. ధీమహిత అంతవారలయమాఖ్యలు గలుగు దేవతావళిగడకన్ వేమరునభినందించుచు ఆ మిథునము వలన బుట్టే అతి బలయుతమై. బుద్ధిమంతుడవైన విదురా, ఆ దంపతులకు యామ అనే పేర్లుగల దేవతలు మహాబలవంతులైన పుత్రులుగా జన్మించారు. వారు తోషుండును, ప్రతోషుండును, సంతోషుండును, భద్రుండును, శాంతియు, నిడస్పతియు, నిఢ్వుండును, కవియు, విభుండును, వన్నియు, సుదేవుండును, రోచనుండును అనం 12 సంభవించిరి. వారలు స్వయంభువాంతరంబునం దుషితులను దేవగణంబులై వెలసిరి. మరియు మరీచి ప్రముఖులైన మునీశ్వరులను, యజ్ఞుండును, దేవేంద్రుండును, మహాతేజస్సంపన్నులైన ప్రియవ్రతోత్తానపాదులు కలిగి పుత్రపౌత్ర నప్తృవంశంబులచే వ్యాప్తంబై ఆ మన్వంతరంబు పాలితంబగుచూ వర్తిల్లే. మనువు ద్వితీయ పుత్రి అయిన దేవహూతిం కర్దమునకిచ్చి తద్వంశ విస్తారంబు గావించెనని మున్న ఎరింగించిది. వెండియు అమ్మనువు 3వ చూలైన ప్రసూతి అని కన్యకను బ్రహ్మపుత్రుండను దక్ష ప్రజాపతికి నిచ్చే. ఆ దక్షులకు ప్రసూతి వలన ఉదయించిన ప్రజాపరంపరల చేత ముల్లోకంబులు విస్తృతంబయ్యే. మరియు కర్దమపుత్రిగా సముదయంబు బ్రహ్మర్షి భార్యలగుటం చేసి వారి వలనం కలిగిన సంతాన పరంపరల వివరించెద. ఆ పుత్రులు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇద్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అని 12 మంది. వీరిని తుషితులు అని కూడా అంటారు. స్వయంభువ మన్వంతరంలో తుషితులు దేవగణాలయ్యారు. మరీచి మొదలైన మునీశ్వరులు, యజ్ఞుడు, దేవేంద్రుడు, మనువు కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వారి పుత్రులు, మనుమలు, మునిమనుమలు అందరితోనూ స్వయంభువ మన్వంతరం నిండి కొనసాగింది. మనువు తన 2వ కూతురైన దేవహూతిని కర్దమ ప్రజాపతికిచ్చి వారి వంశాన్ని పెంపొందించాడని ఇదివరకే చెప్పాను. మనువు తన 3వ కూతురైన ప్రసూతి అనే కన్యను బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతికి ఇచ్చాడు. ఆ దక్షునికి ప్రసూతికి పుట్టిన సంతతితో 3 లోకాలు నిండిపోయాయి. కర్దముని పుత్రికలు బ్రహ్మర్షులకు భార్యలయ్యారు. వారి వల్ల కలిగిన సంతాన పరంపరను వివరిస్తాను. ఘనుడౌ మరీచికి కర్దమాత్మజయగు కళయను అంగన వలన కశ్యపుండను కొడుకును పూర్ణిమయను ఆడుబిడ్డయు పుట్టిరి. పేర్చి వారి వలన పుట్టిన ప్రజావళి పరంపరలచే భువనంబులెల్లనా పూర్ణమగుచు పరగెను పూర్ణిమ జన్మాంతరంబున హరిపద ప్రక్షాళితాంబువులను గంగయను పేరబుట్టి అక్కన్య దేవకుల్యయను దాని నొక్కతే కూతు అఖిల విష్టప వ్యాపకుండగు
విరదుడనెడి తనయునొక్కనిగాంచే మోదంబుతోడ. చతుర్థ స్కంధము కర్దమ ప్రజాపతి వంశాభివృద్ధి. గొప్పవాడైన మరిచి మహర్షికి కర్దముని కూతురైన కళ అనే భార్య వల్ల కశ్యపుడు అనే కొడుకు పూర్ణిమ అనే కూతురు పుట్టారు. ఆ కశ్యపుని సంతానం లోకాలన్నిటా నిండిపోయింది. మరుజన్మలో విష్ణువు యొక్క పాదప్రక్షాళన జలాలతో గంగగా పుట్టి దేవకుల్య అనే కుమార్తెను, విరజుడు అనే కుమారుని కన్నది. అనగుండ త్రిమహాముని అనసూయాదేవి వలన అజహరిపురసూదనుల కళాంశంబుల నందనులను మువ్వురనుగాంచెదయు ప్రీతిన్. పుణ్యాత్ముడైన అత్రిమహాముని తన భార్య అయిన అనసూయాదేవి వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో 3 కొడుకులను పొందాడు. అనవుడు విదురుడు మైత్రేయుని గనుగొని పలికే, మునిజనోత్తమ జగతిన్ జనన స్థితి లయకారుణు, జనన స్థితి లయకారణులన వెలసిన పద్మగర్భ హరిహరులెలమిన్ అని మైత్రేయుడు చెప్పగా విదురుడు అతన్ని చూచి ఇలా అన్నాడు: మునీంద్ర, జగత్తు పుట్టుటకు, ఉనికికి, వినాశనానికి కారణమైన బ్రహ్మ, విష్ణువు, శివుడు. ఏమి నిమిత్తం బత్రిమహాముని మందిరమునందు అనసూయకును దామగుణులుదయమైరన ఆ మైత్రేయుండు పలికే ఔ విదురునితో. ఏ కారణంచేత అత్రిమహాముని ఇంట అనసూయకు కుమారులై జన్మించారు అనగా మైత్రేయుడు ఆ విదురునితో ఇలా అన్నాడు: సుచరిత్ర విను విధి చోదితుండై అత్రి తపమాచరింప కాంతా సమేతుడై వృక్షనామ కుల్యాద్రితటంబున ఘుమఘుమారావ సంకుల విలోల కలోలజాల సంకలిత నిర్వింధ్యానదీజల పరిపుష్ట రాజిత ప్రసూన గుచ్ఛస్వచ్ఛమానితాశోకపలాశ కాంతారస్థలమున కెలమి అరిగి అచ్చట నిర్ద్వందుడగుచు ప్రాణనియమముననేక పదమున నిలిచి గాలి దివుట క్రోలి కృషీభూత దేహుడగుచు తపముగా వించే దివ్యవత్సర శతంబు. పుణ్యాత్మ, విను. విధి ప్రేరణతో అత్రిమహర్షి తపస్సు చేయడానికి పూనుకొని భార్య అయిన అనసూయతో కూడి వృక్షం అనే కులపర్వతానికి వెళ్లాడు. అక్కడ నిర్వింధ్యానది ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్నది. ఆ నదీ ప్రవాహం వల్ల అక్కడి అడవిలోని అశోక వృక్షాలు, మోదుగు చెట్లు ఏపుగా పెరిగి పూలగుత్తులతో నిండి కనువిందు చేస్తున్నాయి. అటువంటి ప్రదేశంలో అత్రిమహర్షి జితేంద్రియుడై ప్రాణాలను నియమించి ఒంటికాలిపై నిలుచుండి శీతోష్ణ సుఖదోహకాది ద్వంద్వాలను జయించి గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని శరీరం బాగా కృశించింది. ఇట్లతి ఘోరంబైన తపంబు చేయుచు తన చిత్తంబున ఇలా మిక్కిలి తీవ్రమైన తపస్సు చేస్తూ తన మనస్సులో ఏ విభుడు జగదధీశ్వరుడా విభుశరణంబు సొత్తు అతడాత్మసమంబై వెలసిన సంతతిని దయావరమతిని చుగాకయని తలచునెడన్. ఏ ప్రభువు ఈ సమస్త లోకాలకు అధీశ్వరుడో అతనిని శరణు కోరుతున్నాను. ఆ ప్రభువు దయతో తనతో సమానమైన సంతానాన్ని నాకు ప్రసాదించుగాక అని భావించుచుండగా
మునుకొని అతపోధనుని మూర్ధజమైన తపఃకృశానుచేతను త్రిజగంబులుంగరగి తప్తములైనను చూచి పంకజాసన మురశాసన త్రిపుర శాసనుల చటికే గిరప్సరో జనసుర సిద్ధ సాధ్య ముని సన్నుత భూరి యశోభిరాములై. ఆ త్రిమహాముని శిరస్సు నుండి వెలువడిన అగ్నిజ్వాలల చేత మూడు లోకాలు కరిగి వేడెక్కగా చూచి అప్సరసలు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునులు తమ యశస్సును గానం చేస్తుండగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అతని దగ్గరకు వెళ్లారు. అట్లు మునీంద్రునాశ్రమంబు డాయంజను అవసరంబున ఆ విధంగా ఆ మునీంద్రుని ఆశ్రమాన్ని సమీపించే సమయంలో అనఘతపోభిరాముడగు అత్రిమునీంద్రుడుగాంచె తప్త కాంచన ఘన చంద్రికారుచిర చారు శరీరుల హంసనాగసూదన వృషభేంద్రవాహుల ఉదార కమండలు చక్రశూల సాధనుల విరించి విష్ణు పురదాహుల వాక్కమలాంబికేశులన్ సరస్వతి, లక్ష్మీ, గౌరీ వల్లభులైన ఆ త్రిమూర్తులను అత్రి మహర్షి చూచాడు. బ్రహ్మ మేలిమి బంగారం వలె పసుపు పచ్చగా ఉన్నాడు. విష్ణువు మేఘం వలె నల్లగా ఉన్నాడు. శివుడు వెన్నెలవలె తెల్లగా ఉన్నాడు. బ్రహ్మ హంసను, హరి గరుత్మంతుని, శివుడు వృషభాన్ని అధిష్ఠించి ఉన్నారు. బ్రహ్మ చేతిలో కమండలువు, విష్ణువు చేతిలో చక్రం, శివుని చేతిలో త్రిశూలం ఉన్నాయి. మరియు కృపావలోకన మందహాస సుందర వదనారవిందంబులు గల మహాత్ముల సందర్శించి అమందానంద కందళిత హృదయారవిందుండై సాష్టాంగదండ ప్రణామంబులాచరించి పుష్పాంజలి గావించి నిటల తడఘడిత కరపుటుండై దుర్నిరీక్ష్యంబైన తత్తేజో విశేషంబు తేరి చూడంజాలక ముకులిత నేత్రుండై తత్పదాయత చిత్తుండగుచు సర్వలోక ప్రశంస్యంబులైన మృదు మధుర గంభీర భాషణంబుల ఇట్లని స్తుతించే. ఇంకా కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపజేసే ముఖాలలో చిరునవ్వులు చిందులాడుతున్న ఆ మహాత్ములను చూచి అత్రి పట్టరాని ఆనందంతో పొంగిపోయి సాగలపడి నమస్కరించి పుష్పాంజలి సమర్పించి నుదుట చేతులు మూడ్చి కన్నులకు మిరుమిట్లు గొలిపే ఆ త్రిమూర్తుల తేజస్సును చూడలేక కన్నులు మూసుకొని వారి పాదాలపైనే తన మనస్సును లగ్నం చేసి మృదువుగా, మధురంగా, గంభీరంగా ఇలా స్తుతించాడు. అనఘతపోభిరాముడగు ఈ పద్యంలో నుంచి క్రమాలంకారం పొంగి పొర్లిందా అన్న ఆభాసం స్ఫురించే కూపావలోకన మందహాస సుందర వదనారవిందంబులు గల మహాత్ముల పదాల అందం చూసారా? ప్రతికల్పమందు సర్వ ప్రపంచోద్భవ స్థితి వినాశంబులజేయునట్టి మహిత మాయా గుణమయ దేహముల బొల్చు అజ వాసుదేవ శివాభిధానములు గల్గు మీ పాద జలజాతములకు నేనతి భక్తి వందనం వాచరింతు. అఖిల చేతన మానసాగమ్యమన నొప్పు మూర్తులు గల్గు మీ మువురందు పరగనా చేత పిలువంగబడిన ధీరుడెవడేనొక్కరుని బిల్వ ఇప్పుడు మీరు మువురే తెంచుటకు నాదు బుద్ధి విస్మయంబుగదిరెడి చెప్పరే అనఘులారా. ఓ మహనీయులారా, ప్రతికల్పంలోనూ మీరు సర్వప్రపంచాన్ని సృజించి పోషించి నాశనం చేస్తారు. మాయాస్వరూపులై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే పేర్లు కల మీ పాదపద్మాలకు నేను భక్తిపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను.
చైతన్యవంతాలైన మానవుల స్వాంతాలకు కూడా మీ తత్వం అందదు. మీ ముగ్గురిలో నేను ఒక్కరినే పిలిచాను. మీరు ముగ్గురూ వేంచేశారు. నాకు వింతగా ఉన్నది. అదీనుగాక సంతానార్థంబు నానావిధ పూజలు గావించి నా చిత్తమ్మున ధరించిన మహాత్ముండొక్కరుండాలిన అమ్మువ్వురు విధశ్రేష్ఠులు అతనింగనుంగుని సుధామధురంబులైన వాక్యంబులనిట్లది. అంతేకాక నేను సంతానం కోసం పెక్కు విధాలైన పూజలు చేసి నా మనస్సులో నిలుపుకున్న మహాత్ముడు ఒక్కడు మాత్రమే అని అత్రి మహర్షి పలుకగా త్రిమూర్తులు అమృతం వంటి తీయనైన మాటలతో ఇలా అన్నారు. వినుమేము ముగురమయ్యును అనుపమమతి దళపనేకమయ్యుండుము నీ మనమందునేమి గోరితి అనయమునా కోర్కి సఫలమయ్యడుదుమీ. అత్రి విను, మేము లెక్కకు ముగ్గురం అయినా వాస్తవానికి ఒక్కరమే. మేము ముగ్గురము వేరు కాదు. నీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది. మా మువ్వురంశంబుల ధీమంతులు సుతులు పుట్టి త్రిభువనములలో నీ మంగళ గుణకీర్తిన్ శ్రీమహితము సేయగలరు సిద్ధము సుమీ. మా ముగ్గురి అంశలతో బుద్ధిమంతులైన ముగ్గురు కుమారులు నీకు జన్మిస్తారు. వారు మంగళమయమైన నీ కీర్తిని మూడులోకాలలో వ్యాపింపజేస్తారు. ఇది జరిగి తీరుతుంది అని ముని చంద్రుడు తన మనమునగామించిన వరంబు బుధవరులు ముదంబున నొసగి అతనిచే పూజనముల పరితృప్తులగుచుదనిరి యథేచ్ఛన్ అని మునీంద్రుడైన అత్రి తన మనస్సులో కోరుకున్న వరాన్ని అనుగ్రహించి ఆ మహర్షి చేసిన పూజలకు సంతుష్టులై త్రిమూర్తులు యథేచ్ఛగా వెళ్లిపోయారు. ఆ సుచరిత్ర దంపతులు దంచిత లీలగనుంగునంగ అభ్యాసనునంశమందు అమృతాంశుడు విష్ణుకళన్ సుయోగ విద్యాసుభగుండు దత్తుడు పురాంతకు భూరి కళంశమందు దుర్వాసుడునై జనించిరనవద్య పవిత్ర చరిత్రులిములన్. పుణ్యచరిత్రులైన ఆ దంపతులకు బ్రహ్మదేవుని అంశవల్ల చంద్రుడు, విష్ణుదేవుని అంశవల్ల దత్తుడు, శివుని అంశవల్ల దుర్వాసుడు కలిగారు. ఆ ముగ్గురు పుత్రులు ఉత్తమగుణ సంపన్నులు. అంగిరసుడనడు మునికి కులాంగనయగు శ్రద్ధయందు అంచిత సౌందర్యాంగులు కూతులు నలుగురు మంగళవతులు దయమైరి మాన్య చరిత్ర. మాననీయుడవైన విదురా విను, అంగిరసుడు అను మునీంద్రునికి భార్య అయిన శ్రద్ధయందు సుగుణవతులు సుందరాంగులు అయిన నలుగురు కుమార్తెలు కలిగారు. వారు సినీవాలియను కుహూరాకానుమతులనగనొప్పిరి మరియు కోర సుతయుగము గలిగెను స్వరోచిషమను వేళ శస్తఖ్యాతి. సినివాలి, కుహువు, రాక, అనుమతి అని ఆ నలుగురి పేర్లు. వీరు కాక అంగరసునికి ఇద్దరు కుమారులు కలిగి స్వారోచిష మనువు కాలంలో ప్రసిద్ధులయ్యారు. వారలెవ్వరనిన భగవంతుండగు రుచధ్యుండును బ్రహ్మనిష్ఠుండగు బృహస్పతియుననం ప్రసిద్ధి వహించిరి. పులశ్చుండు హవిర్భుక్కను నిజ భార్యయందు అగస్త్యుని పుట్టించే. ఆ అగస్త్యుండు జన్మాంతరమున జఠరాగ్ని రూపంపై ప్రవర్తించే. వెండియు ఆ పులశ్చుండు విశ్రవసును కలిగించే. ఆ విశ్రవసునకు ఇలబిలయను భార్య వలన కుబేరుండును కైకసేను దాని వలన రావణ కుంభకర్ణ విభీషణులు పుట్టిరి. పులహునకు గతియను భార్య వలన కర్మశ్రేష్ఠుండును
వరీయాంశుండును సహిష్ణుండును అను ముగ్గురు కొడుకులు జనించిరి. మరి క్రతువునకు క్రియయను భార్యయందు బ్రహ్మతేజమున జ్వలించుచున్న 60,000 సంఖ్యలు గల వాలకిల్యులను మహర్షులు గలిగిరి. వశిష్ఠుండు ఊర్జయను భార్యయందు చిత్రకేతుండును, సురోచియు విరజుండును, మిత్రుండును, ఉల్బణుండును, వసుభృధ్యానుండును, ద్యుమంతుండును అను 7 ఋషులను భార్యాంతరంబున శక్తి ప్రముఖ పుత్రులను పుట్టించే. అథర్వుండను వానికి జిత్తియను భార్యయందు ధృతవ్రతుండు అశ్వశిరస్కుండునైన దధ్యంచుండు పుట్టే. మహాత్ముండగు భృగువు ఖ్యాతియను పత్నియందు ధాతయు విధాతయు అను పుత్రద్వయంబును భగవత్పరాయణయగు శ్రీ అను కన్యకం పుట్టించే. ఆ ధాతృ విధాతృలు మేరువను వాని కూతులైన యయాతి నియతులను భార్యల వలన మృకండ ప్రాణులను కొడుకులను పుట్టించి అందు మృకండునకు మార్కండేయుండును, ప్రాణునకు వేదశిరుండను మునియు పుట్టిరి. భార్గవునకు నృశనాను కన్యయందు కవి అనువాడు పుట్టే. ఇట్లు కర్దమదుహితులైన కన్యకా నవకంబునం గలిగిన సంతాన పరంపరలచే సమస్త లోకంబులను పరిపూర్ణంబులయ్యే. అట్టి సద్యపాపహరంబును శ్రేష్ఠతమంబునునైన కర్దమ దౌహిత్ర సంతాన ప్రకారంబు శ్రద్ధాగరిష్ట చిత్తుండవగు నీకు చెప్పింది. ఇంకా దక్ష ప్రజాపతి వంశం బెరింగింతు వినుము. వారెవరంటే జ్ఞానవంతుడైన ఉచథ్యుడు, బ్రహ్మణీయుడైన బృహస్పతి. వారిద్దరూ ఎంతో ప్రసిద్ధులు. పులస్త్యునికి హవిర్భుక్కు అనే భార్య వల్ల అగస్త్యుడు, విశ్రవసుడు అనే 2 కుమారులు జన్మించారు. ఆ అగస్త్యుడు జన్మాంతరంలో జఠరాగ్ని రూపంలో ప్రవర్తించాడు. విశ్రవసునికి ఇలబెల అనే భార్య వల్ల కుబేరుడు, కైకసి అనే భార్య వల్ల రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించారు. పులహునికి గతి అనే భార్య వల్ల కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణుడు అనే 3 కొడుకులు పుట్టారు. క్రతువుకు క్రియ అనే భార్య వల్ల బ్రహ్మతేజస్సుతో సమానులైన వాలఖిల్యులు అనే మహర్షులు కలిగారు. వారు 60,000 మంది. వశిష్ఠునికి ఊర్జా అనే భార్య వల్ల చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృధ్యానుడు, ద్యుమంతుడు అనే 7 ఋషులు జన్మించారు. మరొక భార్య వల్ల శక్తి మొదలైన కొడుకులు కలిగారు. అథర్వునికి చిత్తి అనే భార్య వల్ల ధృతవ్రతుడు, అశ్వసరస్కుడు అయిన దధ్యంచుడు జన్మించాడు. భృగువునకు ఖ్యాతి అనే భార్య వల్ల ధాత, విధాత అనే 2 కొడుకులు, భగవద్భక్తురాలైన శ్రీ అనే కుమార్తె జన్మించారు. భృగువు పుత్రులైన ధాత, విధాత అనేవారు మేరువు కుమార్తెలైన ఆయతి, నియతి అనేవారిని పెండ్లాడారు. ధాతకు ఆయతి వల్ల మూకండుడు పుట్టాడు. విధాతకు నియతి వల్ల ప్రాణుడు జన్మించాడు. మూకండునకు మార్కండేయుడు కలిగాడు. ప్రాణునకు వేదశిరుడు పుట్టాడు. భార్గవునికి ఉసన అనే భార్య వల్ల కవి జన్మించాడు. ఈ విధంగా కర్దముని కూతుళ్ల సంతాన వృత్తాంతం నీకు చెప్పాను. ఈ వృత్తాంతం విన్నవారికి వెంటనే పాపాలు తొలగిపోతాయి. ఇక దక్ష ప్రజాపతి వంశాన్ని వివరిస్తాను. విను. వనజజుని వలన భవమందినయా దక్ష ప్రజాపతికి మను నిజ అందనయగు ప్రసూతి సతి అందనగా 16 హృదయమందిరి కన్యల్. చతుర్థ స్కంధము దక్ష ప్రజాపతి వంశ విస్తారము. బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతికి స్వయంభువ మనువు పుత్రిక అయిన ప్రసూతి వల్ల 16 మంది కుమార్తెలు కలిగారు. ఇట్లావిర్భవించిన కన్యకలందు శ్రద్ధయు, మైత్రియు, దయయు, శాంతియు, తుష్టియు, పుష్టియు, ప్రియయు, ఉన్నతియు, బుద్ధియు, మేధయు, తితిక్షయు, హ్రియు, మూర్తియునను నవంబులుగల 13 ధర్మరాజునకిచ్చే. ఒక్క కన్యక అగ్నిదేవునకు, ఒక్కతం పితృదేవతలకును, ఒక్కత జన్మ మరణాది నివర్తకుండవు అభమునకు పెండ్లి చేసే. అంతనా ధర్మపత్నులయందు శ్రద్ధ వలన శృతంబును, మైత్రి వలన ప్రసాదంబును, దయ వలన అభయంబును, శాంతి వలన సుఖంబును, తుష్టి వలన ముదంబును, పుష్టి వలన వ్యయం స్మయంబును, క్రియ వలన యోగంబును,
ఉన్నతి వలన దర్పంబును, బుద్ధి వలన అర్థంబును, మేధ వలన స్మృతియు, తితిక్ష వలన క్షేమంబును, హ్రీ వలన ప్రశ్రయంబును, మూర్తి వలన సకల కళ్యాణ గుణోత్పత్తి స్థానభూతులకు నరనారాయణులను ఋషులిద్దరూ సంభవించిరి. వారల జన్మకాలంబున దక్షుడు ఇలా జన్మించిన తన 16 మంది కుమార్తెలలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనే 13 ధర్మునికిచ్చి వివాహం చేశాడు. ఒక కుమార్తెను అగ్నిదేవునికి, ఒక కుమార్తెను పితృదేవతకు, మరొక కుమార్తెను జనన మరణాలు లేని శివునికి ఇచ్చాడు. ధర్ముని భార్యలలో శ్రద్ధ వల్ల శృతం, మైత్రి వల్ల ప్రసాదం, దయ వల్ల అభయం, శాంతి వల్ల సుఖం, తుష్టి వల్ల ముదం, పుష్టి వల్ల స్మయం, ప్రియ వలన యోగం, ఉన్నతి వల్ల దర్పం, బుద్ధి వల్ల అర్థం, మేధ వల్ల స్మృతి, తితిక్ష వల్ల క్షేమం, హ్రీ వల్ల ప్రళయం, మూర్తి వల్ల సకల కళ్యాణ గుణ సంపన్నులైన నరనారాయణులనే 2 ఋషులు జన్మించారు. ఆ నరనారాయణులు పుట్టిన సమయంలో గంధవాహుడు మందగతిననుకూలుడై వీచే, నల్దిక్కులు విశదమయ్యే, అఖిల లోకంబులు ఆనందమును పొందే, తుములమై దేవదుందుభులు మ్రోసే, కరమొప్ప జలధుల కలకలడంగెను, మించిన గతి ప్రవహించె నదులు. గంధర్వ కిన్నర గానముల్ వీతెంచె, అప్సరోజనముల లాస్యములు సెలగే, సురలు గురించిరందంద విరులవాన, మునిజనంబులు సంతోషమున జలంగి, వినుదులొనరించిరవేళ విశ్వమెల్ల పరమ మంగళమయ్యొప్పే భవ్య చరిత. నరనారాయణులు జన్మించిన సమయంలో అనుకూల వాయువు చల్లగా మెల్లగా వీచింది. 4 దిక్కులు ప్రకాశించాయి. అఖిల లోకాలు ఆనందం పొందాయి. ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి. సముద్రాలు కలతలు లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి. నదులు వేగంగా ప్రవహించాయి. గంధర్వులు, కిన్నరులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. దేవతలు పూలవాన కురిపించారు. మునులు సంతోషంతో స్తుతించారు. ప్రపంచమంతా పరమ మంగళోపేతమై భాసించింది. ఆ సమయమున బ్రహ్మాది దేవతల మహాత్ములు కడకుంజనిదించి ఇట్లని స్తుతించిరి. ఆ సమయంలో బ్రహ్మ మొదలైన దేవతలు ఆ మహాత్ములైన నరనారాయణుల దగ్గరకు వచ్చి ఇలా స్తుతించారు. గగనస్థలిందోజు గంధర్వనగరాది రూపభేదములట్టు రూఢి మెరసి, ఏ ఆత్మయందేని పారు మాయచే ఈ విశ్వమిటు రచయింపబడియే, అట్టి ఆత్మ ప్రకాశార్థమై ముని రూపముల ధర్మగృహమున పుట్టినట్టి పరమ పురుష నీకు ప్రణమిల్లెదమదియుగాక. ఈ సృష్టి దుష్కర్మ వృత్తి జరగనీకుండు కొరకునై సత్వగుణముచే సృజించిన మమ్మిట్లు శ్రీనివాసమైన సరసీరుహ ప్రభనపహసించు నీ కృపాలోకనంబుల నెమిజూడు. ఆకాశంలో గంధర్వనగరం పెక్కురూపాలను పొందినట్లు ఈ విశ్వం నీ మాయచేత సృష్టింపబడింది. నిన్ను నీవు లోకానికి తెలియజేయడానికి నరనారాయణుల రూపాలతో ధర్ముని ఇంట అవతరించావు. అటువంటి మహాపురుషుడవైన నీకు నమస్కారం. సృష్టిలో దుష్కర్మలు జరగకుండా ఉండటానికి సత్వగుణంతో నీవే మమ్ము సృజించావు. అటువంటి మమ్ము శ్రీదేవికి నివాసమైన పద్మశోభను పరిహసించే నీ దయాదృష్టులతో మమ్ము చూడు అని ఇట్లు దేవగణములు వినుతింప కృపాకటాక్ష వీక్షణములచే కనివారు గంధమాదనమునకేగిరి తండ్రి ముదము ముప్పిరి గొనగన్.
అని ఈ విధంగా దేవతలు స్తుతింపగా వారిని కరుణాకటాక్ష వీక్షణాలతో చూచి నరనారాయణుడు తండ్రి సంతోషింపగా గంధమాదన పర్వతానికి వెళ్లిపోయారు. ధరణీభరముడు పుటక నరనారాయణులు భువి జనన మనయమునుందిరి. అర్జున కృష్ణాఖ్యల కురు యదువంశముల సత్వగుణయుతులగుచున్. భూభారాన్ని తగ్గించడానికి ఆ నరనారాయణులే అర్జునుడు, కృష్ణుడు అనే పేర్లతో కురుయదు వంశాలలో సత్వగుణ సంపన్నులై జన్మించారు. మరియు అగ్నిదేవునకు దక్షపుత్రి అయిన స్వాహాదేవి అను భార్యయందు హుతభోజనులగు పావకుండును పవమానుండును శుచియు అను ముగ్గురు కొడుకులు గలిగిరి. వారి వలనం 45 సంఖ్యగల అగ్నులుత్పన్నంబులయ్యే. ఇట్లు పితృపితామహయుక్తంబుగా ఏకోన 50 సంఖ్యలు గల అగ్నులు బ్రహ్మవాదులచే యజ్ఞకర్మంబులం అగ్నిదేవతాకంబులైన ఇష్టులు తత్తన్నామంబుల చేత చేయంబడుచుండు. ఆ అగ్నులెవ్వరనిన అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, నిరగ్నులు 7 తెరంగులయ్యుందురు. దాక్షాయణ్యగు స్వధ వలన ధర్మపత్నియందు వారల వలన వయునయు ధారిణియు అను 2 కన్యలు దయించి జ్ఞాన విజ్ఞాన పారగలగుచూ బ్రహ్మనిష్టలై పరగిరి. వెండియు దక్ష ప్రజాపతి తనయా భవుని భార్యయుననదగు సతి అనులతాంగి సతతంబుపతి భక్తి సలుపుచుండియు తనూజాత లాభమునందజాలదయ్యే. భర్గుని దశ చాలా ప్రతికూలుడైనట్టి తమ తండ్రి మీది రోషమున చేసి వలనేది తాముగ్ధవలె నిజయోగ మార్గంబున ఆత్మదేహంబు విడిచె అని మునీంద్రుండు వినిపెంప అమహాత్ముడైన విదురుండు మనమున అద్భుతంబుగదుర తత్కథ వినవేట్క గడలు కొనగ మునివరేణ్యును జూచి ఇట్లనియ మరియు. చతుర్థ స్కంధము ఈశ్వర దక్షుల విరోధము. దక్ష ప్రజాపతి కూతురు పరమశివుని భార్య అయిన సతీదేవి తన పతిని అనునిత్యం మిక్కిలి భక్తితో సేవించినా ఆమెకు సంతానం కలుగలేదు. పరమేశ్వరుని పట్ల పగబునిన తన తండ్రి మీద కోపించి ఆ ఉత్తమ ఇల్లాలు యోగమార్గంలో తన శరీరాన్ని పరిత్యజించింది అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. విదురుడు ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమంతా తెలుసుకోవాలనే కుతూహలం కలుగగా ఆ మునీంద్రుని ఇలా ప్రశంసించాడు. చతురాత్మ దుహితృవత్సలుడైన దక్షుండు తన కూతు సతిననాదరము చేసి అనయంబు అఖిల చరాచర గురుడు నిర్వైరుండు శాంత విగ్రహుడు ఘనుడు జగములకెల్లను చర్చింపదేవుండు అంచితాత్మారాముడలగుమూర్తి శీలవంతులలోన శ్రేష్ఠుండు నగునట్టి భవునందు విద్వేషపడుటకేమి కారణము సతితానేమి కారణమున విడువరానట్టి ప్రాణముల్ విడిచే మరియు శ్వశురజామాతృ విద్వేష సరణి నాకు తెలియనానతియుము సుధీ విధేయ. చతురస్వభావం కలవాడా సజ్జన విధేయ. తన పుత్రికలపై ప్రేమ గల దక్షుడు సతీదేవిని ఎందుకు అవమానించాడు? సమస్త చరాచరాలకు గురువు, ఎవరినీ ద్వేషింపనివాడు, ప్రశాంతమూర్తి, మహానుభావుడు, ఎల్ల లోకాలకు దేవుడు, ఆత్మారాముడు, విశ్వేశ్వరుడు, శీలవంతులలో అగ్రేసరుడు అయిన మహాదేవుని దక్షుడు ద్వేషించడానికి కారణం ఏమిటి?
ఏ కారణంగా సతీదేవి తన ప్రాణాలు విడిచింది? మామయ్యన దక్షునికి, అల్లుడైన శివునికి విరోధం ఎలా సంభవించింది? నాకు ఈ కథను దయచేసి సెలవియండి అని అడిగిన అవ్విదురుని కనుగొని మైత్రేయుడనియ కౌతుకమొప్పన్. వినుమనగ తొల్లి బ్రహ్మలు జననుతముగ చేయునట్టి సత్రము చూడన్ అని అడిగిన విదురునకు మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు. పుణ్యాత్మ, విను. పూర్వం బ్రహ్మవేత్తలు ప్రారంభించిన మహాయజ్ఞాన్ని చూడటానికి సరసి జగర్భయోగి జన సర్వ సుపర్వ మునీంద్ర హవ్య భుక్ పరమ ఋషి ప్రజాపతులు భక్తిమయించనుదెంచియుండ అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సదస్యులాదరమున లేచిరప్పుడు పితామహ భర్గులు దక్క అందరూ. శివుడు, బ్రహ్మ, యోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, మహర్షులు, ప్రజాపతులు మొదలైన వారంతా పరమాసక్తితో వచ్చారు. అప్పుడు అక్కడికి సూర్యతేజస్సుతో ప్రకాశిస్తూ దక్షుడు కూడా వచ్చాడు. దక్షుని చూడగానే బ్రహ్మ, శివుడు తప్ప సభలోని వారందరూ లేచి నిలబడ్డారు. చనుదెంచిన దక్షుడు వనజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యుల్ తనకిచ్చిన పూజలుగై కొని అర్హాసనమునందు కూర్చుండి తగన్. వచ్చిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభ్యులు భక్తితో తనకు చేసిన పూజలను అందుకున్నాడు. తనకు తగిన పీఠంపై కూర్చొని తన్ను బొడగని సభ్యులందరూ లేవ ఆసనము దిగనట్టి పురారివలను కన్నుగొనలను విస్ఫులింగములు చెదర చూచి ఇట్లను రోష విస్ఫురణమెరయ. తనను చూచి సభ్యులందరూ లేచి నిలబడగా గద్దె దిగని శివుని వైపు తన కంటికొనల నుండి మంటలు విరజిమ్ముతూ చూచి కోపంతో ఇలా అన్నాడు. వినుడు మీరలు రొదమాని విబుధముని హుతాశనాది సురోత్తములార మోహమత్సరోక్తులుగావునా మాటలను చూ వారికందరక పురవైరి చూపి. దేవతలారా, మునులారా, మీరందరూ సద్దు చేయకుండా వినండి. నా మాటలు అజ్ఞానంతో, అసూయతో పలికేవి కావు అని వారందరికీ శివుని చూపించి పరికింపనితడు దిక్పాలయ శోహానికరుడి క్రియాశూన్యపరుని చేత కరమొప్ప సజ్జనాచరిత మార్గము దూషితం వయ్యే ఎన్నగతత్ర పుండు మహిత సావిత్రీ సమానను సాధ్వి అస్మత్తనూజను మృగశాపనేత్ర సకల భూమి సురజన సమక్షమున మర్కటలోచనుడు కరగ్రహణమర్తి చేసిత శిష్యభావంబు చెందుటాత్మదలచి ప్రత్యుద్గమాభివందనములెలమి నడపకుండిన మానని నన్ను గన్న నోరి మాటకు తనకేమి గోరుపోయే. ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని చేసేవాడు. ఇతడు క్రియాశూన్యుడు. సత్పురుషులు నడిచే మార్గం ఇతని వల్ల చెడిపోయింది. ఇతనికి సిగ్గు లేదు. లేడి కన్నులు కలిగి సావిత్రీదేవి వంటి సాధ్వి శిరోమణి అయిన నా కుమార్తెను ఈ కోతి కన్నులవాడు పెద్దల సమక్షంలో కోరి పెండ్లి చేసుకున్నాడు. తన శిష్యభావాన్ని తలుచుకొని నాకు ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీయండి. నన్ను చూచి పలుకరిస్తే తన నోటి ముత్యాలు రాలిపోతాయా? అనయంబులుప్త క్రియాకలాపుడు మానహీనుడు మర్యాద లేనివాడు
మత్త ప్రచారుడు మత్త ప్రియుడు దిగంబరుడు భూత ప్రేత పరివృతుండు తామస ప్రమథ భూతములకు నాథుండు భూతలిప్తుండస్థిభూషణుండు నష్ట శౌచుండు మన్మదనాథుడును దుష్ట హృదయుడు గ్రుడును పరేత భూనికేతనుడు వితతస్రస్తకేశుడశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రవాదమెటులు గలిగే అశివుడగునితని నెరిగి ఎరిగి వేదంబు శూద్రునకిచ్చినటులు. దక్షుడు శివుని ఇలా నిందిస్తున్న స్తుతి కూడా స్ఫురిస్తున్న చమత్కారం ఉన్న పద్యం ఇది. ఇతను ఎప్పుడు వేదకర్మలాచరించని వాడు, కర్మలు చేయని వాడు అంటే పూర్తిగా కర్మలకు అతీతుడు, మానాభిమానాలు లేనివాడు. మానం లేనివాడు అంటే గౌరవ అగౌరవాలు పట్టని వాడు, నియమాలు లేనివాడు. మర్యాద లేదంటే దేశకాలాలకి తరతమ భేదాలకి అతీతుడు, మత్తెక్కి తిరుగువాడు. ఆత్మానందంలో మెలుగువాడు, పిచ్చివారికిష్టుడు. ఉన్నతాకారంలో మెలిగే సిద్ధులకు ఇష్టుడు, నగ్నంగా ఉంటాడు. దిగంబరుడు ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు. భూతాలు ప్రేతాలు ఎప్పుడు చుట్టూ ఉంటాయి. పంచభూతాలు మరణానంతర జీవాత్మలు కూడా ఆశ్రయించి ఉంటాయి. తమోగుణం గల ప్రమథ గణాలకు నాయకుడు. బూడిద పూసుకుంటాడు. ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్నమైన విభూతి రాసుకుంటాడు. ఎముకలు అలంకారాలుగా ధరిస్తాడు. అస్థి భూషణుడు అంటే బ్రహ్మ కపాలాలు ధరిస్తాడు, అపవిత్రుడు. శౌచాశౌచాలకి అతీతమైనవాడు, మదించి తిరుగువారికి పిచ్చివారికి నాయకుడు, ఉన్మదులనే భూతగణాలకి అధిపతి. లౌకిక విలువలు లెక్కచెయ్యని వాడు. దుష్టబుద్ధి, దుష్ట అర్థచేసుకోరాని నిగూఢ మనస్సు కలవాడు. ఉగ్రమైన స్వభావం కలవాడు. ఉగ్రుడు అంటే రుద్రుడు, శ్మశానవాసి. మరణస్థితులకు అవ్వలనుండువాడు, జుట్టు విరబోసుకొని ఉంటాడు. సంకోచ సందేహాదులకు అతీతుడు, శుచి శుభ్రం లేకుండా మలినదేహంతో ఉంటారు. అశుచి అంటే సర్వం తానే కనుక శుచి అశుచి భేదాలు లేనివాడు. అలాంటి వాడికి శివుడు అని ఎందుకో అసందర్భంగా పిలుస్తారు. శివుడు అంటే శుభాలను కలిగించేవాడు అని చూడొద్దా? శివనాముడను ప్రవాదము పేరుకు మాత్రమే శివుడు అనటం అసందర్భం. ఇంతటి అశివుడు అని తెలుసుకూడా శూద్రునికి వేదాలు చెప్పినట్లు శివుడు అని పేరు పెట్టారు. ఇతనికి అస్మత్తనూజను విధి ప్రేరితుండనై ఇచ్చితి. ఇతనికి బ్రహ్మ మాట విని నా పుత్రికను ఇచ్చాను అని ఇటుల ప్రతికూల వచనములు దక్షుండు అలికి శపియుంతును శర్వునినని జలములుగొని కరమున నిలిచిట్లనియే రోషమున అనగాత్మా అని ఈ విధంగా దక్షుడు నిందించి శంకరుని శపిస్తాను అంటూ శాపజలాలను చేతిలో తీసుకొని రోషంతో ఇలా అన్నాడు. ఇతడింద్రోపేంద్ర పరివృతుడై మఖ సమయమున హవిర్భాగము దేవతలంగూడగ మహిత నియతి పొందకయుండుగాకయని శపించెన్. ఈ శివుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలతో పాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండుగాక అని శపించాడు. ఇట్లు దక్షుండు పల్కిన గర్హిత వాక్యంబులు వినిందితంబులుగా నుండియును అర్థాంతరంబున వాస్తవంబులగుచు భగవంతుండగు రుద్రునందు అనిందితంబులై స్తుతి రూపంబుల నొప్పే. తదనంతరంబ రుద్రునకు శాపంబిచ్చిన కారణంబున దక్షుండు సదస్య ముఖ్యులచే అకృత్యంబని నిషేధింపబడి ప్రవృద్ధంబైన క్రోధంబుతోడ నిజ నివాసంబున కుంజనియే. అంత
గిరిశానుచరాగ్రేసరుండగు నందికేశ్వరుండు దక్షుండు నిటలాక్షుని శపించిన శాపంబు అతని బల్కిన అనర్హ్య వాక్యంబులును విని కోపారుణితలోచనుండైట్లను. ఈ దక్షుండు మర్త్య శరీరంబు శ్రేష్టంబుగా దలంచి అప్రతిద్రోహి అయిన భగవంతుని అందు భేదదర్శి అయి అపరాధంబుగా వించే. ఇట్టి మూఢాత్ముండు తత్వమింహుండగు మరియు కూటధర్మంబులైన నివాసంబుల గ్రామ్య సుఖకాంక్షలంజేసి సక్తుండై అర్థవాదంబులైన వేదంబులచే నష్టమనీ సంగలిగి కర్మతంత్రంబు విస్తృతంబు చేయు వెండియు దేహాదికంబులు పాదేయంబులుగా తలంచుచూ బుద్ధిచేత ఆత్మతత్వంబు మరచి వర్తించుచూ పశుప్రాయుండై స్త్రీకాముండునగు. ఇదియునుగాక దక్షుండ చిరకాలంబున మేషముకుండగునని మరియు. ఈ విధంగా దక్షుడు పలికిన నిందావాక్యాలు పైకి అనుచితాలుగా తోచిన మరొక అర్థంలో వాస్తవాలే, సముచితాలే, పూజ్యుడైన శివునికి పొగడ్తలే అయ్యాయి. ఆ తరువాత శివుని శపించిన దక్షుణ్ణి చూచి సభ్యులు నీవు చేసినది చెడ్డ పని అని అడ్డుకోగా దక్షుడు ఆగ్రహోదగ్రుడే తన గృహానికి వెళ్లిపోయాడు. అప్పుడు శివుని సేవకులలో శ్రేష్ఠుడైన నందికేశ్వరుడు దక్షుడు పరమేశ్వరుని నిందించడం, శపించడం విని కోపంతో కన్నులెత్తవారగా ఇలా అన్నాడు. ఈ దక్షుడు తన మత్య శరీరం గొప్పది అని భావించాడు. తనకు తిరిగి కీడు చేయకుండా శాంతుడై ఉన్న దేవదేవునికి అపరాధం చేశాడు. వీడు భేదదర్శి. ఇటువంటి మూర్ఖునికి తత్వదర్శనం లభించదు. వీడు కుటిల ధర్మాలను ఆశ్రయించి నీచసుఖాలపై కోర్కెలు పెంచుకున్నాడు. వేదాలలోని అర్థవాదాలను నిజమని నమ్మాడు. దేహమునే ఆత్మగా భావిస్తాడు. అందుచేత వీడు సత్యమైన ఆత్మతత్వాన్ని విస్మరించి పశువుతో సమానమవుతాడు. వీడు స్త్రీలోలుడై చెడిపోతాడు. అంతేకాదు ఈ దక్షుడు తొందరలోనే గొర్రెతలవాడు అగుగాక అని ఇంకా అనయంబుంతన మానసంబున అవిద్యల్ ముఖ్యతత్వంబుగా కని గౌరీషు తిరస్కరించిన అసత్కర్మాత్ముని దక్షునిన్ననువర్తించిన వారు సంసరణ కర్మారంభులై నిచ్చలున్ జననం బంధుచు చచ్చుచున్ మరల రోజం పుట్టుచున్ వర్తిలున్. ఎల్లప్పుడూ అజ్ఞానాన్నే జ్ఞానంగా భ్రమించి దేవదేవుడైన మహాదేవుని నిందించిన ఈ మహాపాపిని అనుసరించేవారు సర్వదా సంసారంలో చిక్కుకుని పుడుతూ చస్తూ మళ్లీ పుడుతూ ఉందురుగాక. అదియునుగాక ఈ హరద్వేషులైన ద్విజులర్థవాద బహుళంబులైన వేదవాక్యంబుల వలన మధుగంధ సమంబైన చిత్తక్షోభంబు చేత విమోహిత మనస్కులై కార్యాసక్తులగుదురు. మరియును భక్ష్యాభక్ష్య విచారశూన్యులై దేహాది పోషణంబు కొరకు ధరింపబడిన విద్యా తపోవ్రతంబులు గల వారలై ధనదేహేంద్రియంబులయందు ప్రీతింబొంది యాచకులై విహరింతురని నందికేశ్వరుడు బ్రాహ్మణ జనంబుల శపించిన వచనంబులు విని భృగుమహాముని మరల శపింపంబూని ఇట్లనియే. అంతేకాక శివుని ద్వేషించే ఇందలి బ్రాహ్మణులు అర్థవాదాలతో నిండిన వేదవాక్యాల వల్ల కల్లుకైపు వంటి మనోమాలిన్యంతో కలత చెంది మోహపడి అసత్కర్మలపై ఆసక్తి పెంచుకుంటారు. తినదగనివి అనే ఆలోచన నశించి అన్నింటినీ ఆరగిస్తారు. విద్యను, తపస్సును, వ్రతాలను పట్టుకోసమే అవలంబిస్తారు. ధనం మీద, దేహం మీద, ఇంద్రియాల మీద ఆదరాభిమానాలు కలవారై యాచకులై సంచరిస్తారు అని నందికేశ్వరుడు అచ్చటి బ్రాహ్మణులను శపించాడు. నంది శాపవాక్కులు విని భృగు మహర్షి తిరిగి ఇలా శపించాడు. వసుధనెవ్వారు ధూర్జటివ్రతులు వారు వారికనుకూలురగుదునెవారు వారు అట్టి
సచ్చాస్త్ర పరిపంథులైన వారు అవని పాషండులయ్యదరని శపించే. ఈ లోకంలో ఎవరు శివదీక్షాపరాయణులో ఎవరు వారిని అనుసరిస్తారో వారంతా శాస్త్రాలకు విరోధులే పాషండులు అగుదురుగాక. సకల వర్ణాశ్రమాచార హేతువు లోకమునకు మంగళ మార్గమును సనాతనము పూర్వ ఋషి సమ్మతము జనార్దన మూలమును నిత్యమును శుద్ధమును శివంబు ఆర్యపథానుగంబగు వేదమును విప్రగణము నిందించిన కారణమున ఏనే శివదీక్షయందేని మధ్యమ పూజ్యుడై భూతపతి దైవమగుచునుండు. అందుమీరలు భస్మజటాస్థిధారణములదగి మూఢబుద్ధులు నష్టశౌచులైన సింతురు పాషండులగుచుననుచు శాపమునరించెన ద్విజసతముండు. సమస్తమైన వర్ణాశ్రమాచారాలను విధించే వేదం లోకాలకు మేలును కలిగిస్తుంది. అది సనాతనమైనది. దానిని పూర్వ ఋషిపుంగవులంతా అంగీకరించారు. వేదం విష్ణువు నుండి ఆవిర్భవించింది. అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది, మంగళప్రదమైనది. దానిని ఆర్యులైనవారు అనుసరిస్తారు. అటువంటి వేదాన్ని బ్రాహ్మణులను నీవు నిందించావు. అందుచేత శివదీక్షను స్వీకరించేవారికి మధ్యమ పూజ్యుడగుగాక. శివవ్రతులు భస్మాన్ని, జడలను, ఎముకలను ధరిస్తారుగాక. మూర్ఖులే శుచిత్వం లేనివారే పాషండులై నశింతురుగాక అని భృగు మహర్షి శపించాడు. ఇట్లన్యోన్యంబును శాపంబులం పొందియు భగవదనుగ్రహంబు గలవారలగుటంజేసి నాశంబునొందరైరి అట్టి ఎడ విమనస్కుండగుచు అనుచర సమేతుండై భవుండు సనియే. అంత ఈ లోకంలో ఎవరు శివదీక్షాపరాయణులో ఎవరు వారిని అనుసరిస్తారో వారంతా శాస్త్రాలకు విరోధులే పాషండులు అగుదురుగాక. అనఘాత్మయే యజ్ఞమందు సర్వశ్రేష్ఠుడగు హరి సంపూజ్యుడై వెలుంగు అట్టి యజ్ఞంబు సమ్యగ్విధానమున సహస్రవత్సరములునజుడనర్చే కరమొప్ప అమరయ గంగాయమునా సంగమావని గలుగు ప్రయాగయందు అవబృథ స్నానంబులతి భక్తిగా వించి గత కల్మషాత్ములై ఘనతకెక్కి తగ నిజాశ్రమ భూముల తలచి వారలందరును వేడ్కతో జనిరనుచు విదురునకును మైత్రేయుడను మునినాయకుండు ఎరుగ వినిపించి వెండియునిటులనియే. పుణ్యాత్మ, సర్వశ్రేష్ఠుడైన నారాయణుడు ఏ యజ్ఞంలో పూజనీయుడో అటువంటి యజ్ఞాన్ని బ్రాహ్మణులు 1000 సంవత్సరాలు యథావిధిగా చేశారు. గంగా యమునలు సంగమించే ప్రయాగక్షేత్రంలో సదస్యులు దీక్షా స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకొని తమ తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్పి మళ్లీ ఇలా అన్నాడు. అంత శ్వశురుండగు దక్షునకు జామాతయైన భర్గునకు అన్యోన్య విరోధంబు వెరుగుచుండ అతి చిరంబగు కాలం బరిగెనంత దక్షుండు రుద్రవిహీనంబగు యాగంబు లేనిది అయినను శర్వుతోడి పూర్వ విరోధంబునను పరమేష్టికృతంబైన సకల ప్రజాపతి విభుత్వ గర్భంబుననుంచేసి బ్రహ్మనిష్ఠులగు ఈశ్వరాదులధిక్కరించి అరుద్రగంబుగా వాజపేయ సవనంబుగా వించి తదనంతరంబ బృహస్పతి సవన నామకంబైన మఖంబుసేయను ఉపక్రమించిన అచ్చటికి క్రమంబున
అప్పుడు మామ అయిన దక్షునికి అల్లుడైన శివునికి పరస్పర వైరం నానాటికీ పెరుగుచుండగా చాలా కాలం గడిచింది. బ్రహ్మ దక్షుణ్ణి ప్రజాపతులందరికీ అధ్యక్షుణ్ణి చేయగా ఆ అధికార గర్వంచేత పరమేశ్వరునిపై ఉన్న పగచేత దక్షుడు బ్రహ్మవేత్తలను పరమేశ్వరుణ్ణి ధిక్కరించి రుద్రహీనమైన వాయపేయం అనే యజ్ఞాన్ని చేశాడు. తరువాత బృహస్పతి సవనం అనే యజ్ఞాన్ని చేయటానికి పూనుకోగా అక్కడికి క్రమంగా కరమనురక్తినమ్మఖము కన్గొను వేడుక తొంగలింపగా పరమముని ప్రజాపతి సుపర్వ మహర్షివరుల్ సభార్యులై పరువడి వచ్చి అందరు శుభస్థితి దీవనలిచి దక్షుచే పొరిపొరిన చటన్ విహిత పూజలనుందిరి సముదంబునన్. ఆ యజ్ఞాన్ని చూడాలని వేడుకతో మునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు సదస్యులుగా వచ్చి దక్షుణ్ణి దీవించారు. అతడు చేసిన పూజలను సంతోషంగా అందుకున్నారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం. చతుర్థ స్కంధము. ఘట్టములు 1 ఉపోద్ఘాతము, 2 స్వయంభువు వంశ విస్తారము, 3 కర్దమ ప్రజాపతి వంశాభివృద్ధి, 4 దక్ష ప్రజాపతి వంశ విస్తారము, 5 ఈశ్వర దక్షుల విరోధము.